హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్. ఈరోజు నేను ముందు తీసుకొచ్చాను. మనకి హౌస్ ముందు వచ్చేసి కూడా మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. హౌస్ పక్కన కూడా మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ ఎలివేషన్ అండి. అలాగే మనకి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ కూడా అవైలబుల్గా ఉంది. మనకి ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్. మనకి నార్త్లో అనేది గేట్ అనేది మనకి చిన్నగా ప్రొవైడ్ చేశారు. మనకి ఈస్ట్లో వచ్చేసి కూడా గేట్ అనేది చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ రోడ్ గేట్ అండి. మనకి గేట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ చాలా స్పేసెస్గా వస్తుంది. మనకి ఎలివేషన్ కూడా చూడొచ్చు. ఎలివేషన్ కూడా మనకి చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. మనకి లైట్స్ అనేది కూడా మనకి చాలా నీట్గా ఇస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ కూడా మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. నార్త్ ఫేసింగ్ సైడ్ కూడా మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి 30-45 డైమెన్షన్స్, మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు మనకి G+1 లాగా. అలాగే మనకి నార్త్ ఫేసింగ్ డైమెన్షన్స్ కూడా సేమ్ డైమెన్షన్స్ మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో కింద వచ్చేసి మనకి 1 BHK విత్ కార్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది. మనకి 2 కార్ వరకు పార్క్ చేసుకునేంత స్పేస్ ఉంటుంది. మనకి బోరు సంపు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి స్టెప్స్ కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ కూడా మనకి కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనేది అక్కడ వస్తుంది. అలాగే మనకి నార్త్ ఫేసింగ్ సైడ్ గేట్ కూడా చూడొచ్చు. మనకి చిన్న గేట్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు మనకి నార్త్ ఫేసింగ్ సైడ్లో. అలాగే మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారండి. అలాగే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి 1 BHK నార్త్ ఫేసింగ్ డోర్ ఫేసింగ్ అనేది ఇచ్చారు. మనకి టేక్ డోర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డోర్ డిజైన్ కూడా మనకి చాలా నీట్గా అయితే ఇచ్చారండి. డోర్ డిజైన్ కూడా మనకి చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. మనకి టేక్ వుడ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి కింద వచ్చేసి 1 BHK ఇది మనకి హాల్ అయితే చూడొచ్చు. హాల్ చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది ఇచ్చారండి. అలాగే మనకి 4 సైడ్స్ కూడా మనకి కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ ఇచ్చారు. LED లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. టీవీ యూనిట్ పాయింట్ చూసుకోవచ్చు. మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ హౌస్కి మనకి 2 సైడ్ రోడ్స్ ఉంటాయండి. 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సపరేట్ పూజ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHKలో. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 1 BHK. అలాగే మనకి పూజ రూమ్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. అలాగే కంప్లీట్గా మనకి కిచెన్లో బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారండి. గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా ఇచ్చారు చూడొచ్చు. మనకి విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి విత్ LED లైట్స్ విత్ ఫాల్ సీలింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మనకి సెట్ బ్యాక్స్ కూడా మనకి స్పేసెస్గా అనేది ప్రొవైడ్ చేశారు. వీళ్ళైతే మనకి సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు మనకి స్పేసెస్గా. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది చూడొచ్చు. మనకి బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు. అలాగే విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనకి చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనకి చాలా నీట్గా అయితే ఇచ్చారు. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది చూడొచ్చు అండి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా. వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. అలాగే రండి నాతో పాటు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి కారిడార్ స్పేస్ చూసుకోవచ్చు. మనకి స్పేసెస్గా వస్తుంది. విత్ కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారు. అలాగే గ్లాస్ ఫెన్సింగ్తో మనకి రీలింగ్ అనేది కూడా మనకి చాలా నీట్గా ఇచ్చారు. అలాగే మనకి విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది. మనకి సెట్ బ్యాక్స్లో కూడా మనకి అవుట్ చుట్టూ అయితే మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. మనకి నార్త్ ఫేసింగ్ డోర్ ఫేసింగ్. అలాగే మనకి నార్త్ ఫేసింగ్ డోర్ ఫేసింగ్లో కూడా మనకి డిజైన్ కోసం టైల్స్ అనేది అయితే పెట్టారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి డోర్ డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా. హాల్ అయితే స్పేసెస్గా వస్తుంది. విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. మనకి చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుందండి. టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. టీవీ యూనిట్ పాయింట్ కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. అలాగే విత్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో కూడా డోర్ ఫేసింగ్ అనేది ఇచ్చారండి. డోర్ ఫేసింగ్ అనేది మనకి ఈస్ట్లో కూడా ఇచ్చారు. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్స్ కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. అలాగే వాష్ ఏరియా అనేది ఇక్కడ వస్తుందండి. మనకి వాష్ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది చూడొచ్చు. మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. వ్యూ వెంటిలేషన్ కూడా. అలాగే మనకి పూజ రూమ్ ఇక్కడ వస్తుంది. పూజ రూమ్ కూడా చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. పూజ రూమ్ అనేది కూడా ఇక్కడ వస్తుంది. అలాగే ఓపెన్ కిచెన్ కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు చూడొచ్చు మనకి. అలాగే విత్ ఫాల్ సీలింగ్ LED లైట్స్ మనకి కంప్లీట్గా హౌస్లో మొత్తం కూడా LED లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. వీళ్ళు వచ్చేసి హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ వచ్చింది. మనకి హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు.
అలాగే మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు, విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. కంప్లీట్గా మనకి స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి 4 సైడ్ అనేది మనకి బ్లాక్ గ్రనైట్ అనేది ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా స్పేసెస్గా వస్తున్నాయి. అలాగే మనకి స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు, విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది కూడా ఇచ్చారు. అలాగే విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనకి చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. సిమెంట్ ర్యాక్స్ అయితే చాలా నీట్గా అయితే ఇచ్చారండి, చూడొచ్చు. అలాగే మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ వస్తుంది. కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో వచ్చేసి మనకి. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12కి వెరీ నియర్ బైలో ఉంటుంది. మనకి నాగార్జున సాగర్ హైవేలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఆదిపట్ల TCS కూడా జస్ట్ 10 minutes డ్రైవ్లో వెళ్ళొచ్చు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా మనకి 40 minutes డ్రైవ్లో వెళ్ళొచ్చు ఓవరాల్ మీదుగా. అలాగే ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఎల్బీ నగర్ కూడా వెరీ నియర్ బైలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 1.15 CR నెగోషియేషన్ అవుతుంది మనకి ప్రైస్ అనేది. నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నరే కాకుండా మనకి నార్త్ ఫేసింగ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. 150 square yards. డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి 30-45 డైమెన్షన్స్ వస్తుంది. వ్యూ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఇచ్చండి, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.